వెన్నెల సిరీస్కి స్వాగతం. వెన్నెల ఇది ఒక తెలుగు అమ్మాయి కథ. ఎపిసోడ్ 11కి స్వాగతం. ఇల్లు అందరి రోదనలతో నిండి ఉండే ఇంతకుముందు, కానీ రోజులు అలా గడుస్తూనే ఉన్నాయి. వెన్నెల 10వ తరగతి ఫలితాలు రానే వచ్చాయి. మండలంలో ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంది వెన్నెల. ఎంతో ఆనందంతో తల్లిదండ్రులకు చెప్పింది. అనసూయమ్మ, ఆనందయ్య దంపతుల ఆనందానికి హద్దులు లేవు. వెన్నెల ఎంతో కష్టపడి చదువుకొని ఈరోజు వారి ఆనందానికి కారణమయ్యింది. కొడుకు పోయిన తర్వాత సంతోషంగా ఆనందంగా ఉన్న సందర్భాలు లేనే లేవు. ఈనాడు వారి ముఖంలో ఆ సంతోషాన్ని చూసిన వెన్నెలకు ఎంతో ఆనందం వేసింది. నానమ్మ కూడా ఎంతో ఆనందించింది. అనసూయ, ఈరోజు ఇంట్లో ఏదైనా స్వీటు చేయు, వెన్నెలకు ఇష్టమైన వంటకాలు చేయు అన్నాడు ఆనందయ్య. ఒక స్వీటు డబ్బా తీసుకొచ్చి వెన్నెలకు ఇచ్చి ఇరుగు పొరుగు వారికి పంచిపెట్టమన్నాడు ఆనందయ్య. ఆనందయ్య హడావుడికి హద్దులు లేకుండా పోయాయి. బయట ఎవరు కనిపిస్తే వారితో ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాడు తన కూతురు మండలంలో ఫస్ట్ వచ్చిందని. అనసూయమ్మ వెన్నెలకు ఇష్టమైన వంటకాలు, స్వీటు చేసింది. అమ్మ దగ్గరకు వెన్నెల వచ్చి ఈ విధంగా చెప్పింది. అమ్మా, నువ్వు చేసిన వంటకాలన్నీ కొద్ది కొద్దిగా ఒక పళ్ళెంలో పెట్టి ఇవ్వమ్మా. తమ్ముడి పటం దగ్గర పెడతాను. వాడు ఉంటే ఈరోజు ఎంతో ఆనందపడేవాడు. నేనే మొదట తింటా అక్క అనేవాడు. వాడికే మొదట వడ్డిద్దామమ్మా అంది వెన్నెల. అనసూయమ్మ కంట్లో నీళ్లు తిరిగాయి. ఇంత అన్యోన్యంగా ప్రేమతో ఉండే అక్క తమ్ముడిని దేవుడు ఎందుకు విడగొట్టాడో అని బాధపడింది. చివరకు తనలాగా తన కూతురు కూడా ఒంటరిగా మిగిలింది, తోబుట్టువులు లేకుండా అని అనుకుంటూ బాధపడింది అనసూయమ్మ. సరే వెన్నెల, కానివ్వు, నువ్వే తమ్ముడు కోసం అన్నీ వడ్డించుకొని పట్టుకెళ్ళు, పట్టం దగ్గర పెట్టు అంది అనసూయమ్మ. వెన్నెల వెంటనే తమ్ముడు కోసం అన్నీ పళ్ళెంలో సర్దుకుంది. సాయంత్రం వేళ ముందు గదిలో కూర్చున్నాడు ఆనందయ్య. అనసూయమ్మ కూడా అక్కడే కూర్చుంది. కూతురును పై చదువులకు పంపించాలని ఆరాటపడుతున్నాడు ఆనందయ్య. వారి ఊర్లో 10వ తరగతి వరకే ఉన్నది. ఇప్పుడు కాలేజీలో చదివించాలంటే సిటీకి పంపించాలి. ప్రైవేటు కాలేజీలో చేర్పించాలంటే అది ఖర్చుతో కూడుకున్న పని. హాస్టలులో పెట్టి చదివించాలి. ప్రభుత్వ కళాశాలలో అన్నింటికీ హాస్టల్స్ లేవు కదా, మరి ప్రైవేటు కాలేజీలోనే చదివించాల్సి వస్తుంది. కాలేజీ ఖర్చు, హాస్టల్ ఖర్చు, ఈ రెండింటి ఖర్చు భారాన్ని ఎలా మోయాలో అర్థం అవ్వడం లేదంటూ భార్యతో చెప్పుకొచ్చాడు ఆనందయ్య. ఇప్పుడు ఉన్నది ఒక్కగానొక్క బిడ్డ. ఆ బిడ్డను కనీసం కష్టపడైనా మంచి చదువులు చదివించకపోతే ఎలా మరి? కష్టమో నష్టమో ఎలాగైనా భరిద్దాం అంది అనసూయమ్మ. చదివిస్తేనే దాని కాళ్ళ మీద అది నిలబడుతుంది, లేదంటే దాని భవిష్యత్తు పాడవుతుంది. పిల్లకు చదువుకునే సత్తా ఉన్నప్పుడు మనం కష్టపడ్డా సరే చదివించడమే మన ధ్యేయమండి అన్నది అనసూయమ్మ.
భార్య మాటలకు ఎంతో ఉత్సాహం వచ్చింది ఆనందయ్యకు. కష్టమైనా సరే ఇక ముందుకు వెళ్ళాల్సిందే అని నిర్ణయం తీసుకున్నాడు. అంతలో తన పక్కింటి చిన్ననాటి స్నేహితుడు ఇంటికి వచ్చి వెన్నెలను పిలిచాడు. ఆనందయ్యను పలకరించాడు. ఏరా, ఏంటి చాలా హడావుడిగా ఉన్నావు, చాలా సంతోషంగా కనిపిస్తున్నావు అన్నాడు. అవునరా, పాపకి మండలంలో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది కదా, 10వ తరగతిలో, అందుకని చెప్పాడు ఆనందయ్య. అందుకేరా నేను వచ్చాను. వెన్నెల ఎక్కడున్నావమ్మా, ఇటు రా తల్లి అని పిలిచాడు తన స్నేహితుడు. వెన్నెల ఇటు రా బిడ్డ, మామయ్య పిలుస్తున్నాడు అన్నాడు ఆనందయ్య. మామయ్య, ఏంటి మామయ్య అన్నది వెన్నెల. నీవు మండలంలో ఫస్ట్ వచ్చినందుకు నా సంతోషం మేర ఒక చిన్న బహుమతిరా వెన్నెలమ్మ అంటూ తన జేబులో నుండి ఒక రిస్ట్ వాచ్ తీసి వెన్నెల చేతికి పెట్టాడు. వెన్నెలకు బహు ఆనందం కలిగింది. థ్యాంక్స్ మావయ్య అంటూ తన చేతికి వాచ్ను చూస్తూ మురిసిపోయింది వెన్నెల.